ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో జీవన ఎరువుల రకాలు, వాడే విధానం మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె. మానసగారితో పరిచయం వింటారు. అనంతరం మొక్కజొన్న మరియు ఇతర పంటల సాగులో అనుభవాలు, వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం గాడిపల్లి గ్రామ రైతు బాల్డు శివకుమార్ గారితో పరిచయం వింటారు. శ్రోతలు ముందుగా కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-180-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి జీవన ఎరువుల రకాలు, వాడే విధానం మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె. మానసగారితో పరిచయం. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. జీవన ఎరువుల రకాలు, వాడే విధానం మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయటానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సూక్ష్మ జీవశాస్త్ర విభాగం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీమతి కె. మానస గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి జీవన ఎరువుల రకాలు, వాడే విధానం మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ శ్రీమతి కె. మానస గారు. నమస్కారం సార్. జీవన ఎరువులు అంటే ఏమిటి తెలియజేస్తారా? తప్పకుండా సార్. ప్రస్తుత వ్యవసాయంలో జీవన ఎరువుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం, ప్రాముఖ్యత రైతులకు ఎంతైనా ఉంది. ఈ జీవన ఎరువులు అంటే భూమిలో ఉండే ఉపయోగకరమైన సూక్ష్మజీవుల యొక్క సముదాయం. ఇవి ఏం చేస్తాయంటే మొక్క నుంచి వచ్చే కర్బనంని ఉపయోగించుకొని మనకి వాతావరణంలో మొక్కలకు అందకుండా ఉన్న నత్రజనిని, అలాగే భూమిలో కరగకుండా ఉన్న భాస్వరాన్ని, వివిధ పోషకాలను కరిగించి మొక్కలకు అందిస్తాయి. జీవన ఎరువులు ఎందుకు వాడాలి? ప్రస్తుత వ్యవసాయంలో వాటి ప్రాముఖ్యత గురించి వివరిస్తారా? జీవన ఎరువులు ఎందుకు వాడాలి అంటే హరిత విప్లవం వచ్చాక వ్యవసాయంలో ముఖ్యంగా హైబ్రిడ్ వంగడాల వాడకం అనేది చాలా పెరిగింది. ఈ హైబ్రిడ్ వంగడాలు ఏం చేస్తాయంటే రసాయనిక ఎరువులకు ఎక్కువగా స్పందించి ఎక్కువ దిగుబడిని ఇస్తున్నాయి. కానీ దీనివల్ల భూమి యొక్క సారం అనేది తగ్గిపోతుంది. భూమి సారం తగ్గిపోయి భూమి సహజ గుణాన్ని కోల్పోయి దాని యొక్క లక్షణాలు అనేవి మొత్తం చేంజ్ అవుతున్నాయి. అంటే నిస్సారంగా మారుతున్నాయి. సారవంతమైన నేలలు అనేవి నిస్సారవంతమైన నేలలుగా మారుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే సూక్ష్మజీవుల యొక్క సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. అందులో ముఖ్యంగా రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం, పురుగు మందులు ఎక్కువగా వాడడము, అంతేకాకుండా మన పంట కోసిన తర్వాత వచ్చే వరి కొయ్యకాలు కానీ భూమిలోనే తగలబెట్టడం వల్ల భూమి యొక్క పై పొరలన్నీ కూడా దెబ్బతిని దాని యొక్క నాణ్యత అనేది క్షీణించిపోతుంది. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ఇప్పటికే మన నేల యొక్క సహజత్వం 83% కోల్పోయి నిస్సారంగా మారుతుంది. ఇలానే గనక మనం చూసుకున్నట్లయితే వచ్చే 30-40 సంవత్సరాలలో మనం నేల అసలు పంటకు అనేది పనికి రాకుండా పోతుంది. జీవన ఎరువుల రకాలు ఏమిటి? అపరాలలో వాడే జీవన ఎరువులు ఏమిటో తెలియజేస్తారా? మొక్కలకి అందించే
పోషకాన్ని బట్టి చాలా రకాల జీవన ఎరువులు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి నత్రజని స్థిరీకరించేవి, అవే కాకుండా భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందించేవి, పొటాషియంని కరిగించి మొక్కలకు అందించేవి, అదేవిధంగా సూక్ష్మ పోషకాలైనటువంటి జింక్, మ్యాంగనీస్ని కూడా అందించే వివిధ రకాల జీవన ఎరువులు ఉంటాయి. అందులో మనం ఎక్కువగా వాడేది నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు. ఇవి ఎక్కువగా మనము పప్పు దినుసు పంటలైనటువంటి కందులు, మినుములు, సోయాబీన్, ఇవే కాకుండా మన పెసర్లు వీటిలో ఎక్కువ వాడుతుంటారు. నూనె పంటలైనటువంటి వేరుశెనగలు కూడా వాడుతుంటారు. ఇవేంటంటే గాలిలో మొక్కలకు అందకుండా 78% నత్రజని ఉంటుంది. వాటిని మొక్కకి అవసరమయ్యే రూపంలోకి మార్చి మొక్క తన యొక్క పెరుగుదలకు ఉపయోగపడేలా దోహదం చేస్తాయి. ఇవే కాకుండా భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులు. మన తెలంగాణలో చాలా వరకు భాస్వరం అనేది భూమిలోనే ఉంటుంది, కానీ అది కరగకుండా శుద్ధలాగా మారిపోయి ఉంది. ఎందుకంటే మనం ఎక్కువగా భాస్వరాన్ని కరిగించే ఎరువులైనటువంటి DAP కానీ కాంప్లెక్స్ 2020ని ఎక్కువగా రైతులు వేస్తూ ఉంటారు. అవి వేసినప్పుడు 100% 100 కేజీల భాస్వరాన్ని అందిస్తే కేవలం 20 కేజీలు మాత్రమే మొక్క తీసుకుంటుంది. మిగతా 80 కేజీలు కరగని స్థితిలోకి మారిపోతుంది, అది కాంప్లెక్స్గా మారిపోతుంది. అవి సూక్ష్మ పోషకాలైనటువంటి జింకుతో, అల్యూమినియంతో, ఐరన్తో కలిసి సూక్ష్మ ధాతువుల లోపం కలిగిస్తుంది. అదేవిధంగా ఈ భాస్వరాన్ని కూడా అందకుండా చేస్తుంది, శుద్ధలాగా మారిపోతుంది అన్నమాట. అలాంటి సమయంలో ఈ భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులు వాడటం వల్ల ఆ 80 కేజీల భాస్వరం కూడా కరిగి మొక్క పెరుగుదలకు దోహదపడుతుంది. ఇవి అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులు. ఇందులో ముఖ్యంగా సూడోమోనాస్, ట్రైకోడర్మా, అవే కాకుండా ఫంగై శిలీంద్ర నాశకాలైనటువంటి ఆస్పెరిజిల్లస్, పెన్సిలియం కూడా మనకు భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందిస్తాయి. ఇవే కాకుండా పొటాషియంని కరిగించే జీవన ఎరువులు, ఎలాగైతే సూక్ష్మజీవులు భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందిస్తాయో అదేవిధంగా పొటాషియంని కరిగించి కూడా మొక్కలకు అందిస్తాయి. ఎలా అంటే అవి సూక్ష్మజీవులు వివిధ రకాలైన ఎంజైములని, ఆమ్లాలని ఉత్పత్తి చేసి అవి కరగని స్థితిలో ఉన్న వాటిని కరిగించి మొక్క పెరుగుదలకి దోహదపడేలాగా చేస్తుంది. ఇవే కాకుండా జింకును కరిగించేవి కూడా ఉన్నాయి. జింక్ అనేది కూడా చాలా ముఖ్యంగా వరిలో చూసుకున్నట్లయితే జింకు లోపం అనేది ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే రైతు భాస్వరాన్ని అందించడానికి వేసే ఎరువులు DAP కానీ 2020 కాంప్లెక్స్ ఎరువులు వేసినప్పుడు ఈ జింకు దాంతో కలిసి కరగని స్థితిలోకి మారిపోతుంది. ఇలా చేయడం వల్ల అటు భాస్వరము అందట్లేదు, ఇటు జింకు అందట్లేదు, జింకు లోపం వస్తుంది. అందుకే రైతు గనక జింకు కరిగించే జీవన ఎరువును కూడా ఉపయోగించినట్లయితే అది ఆ జింకు కరిగించి మొక్కలకు అందేలా చేస్తుంది. జీవన ఎరువులను వాడుకునే పద్ధతులు తెలియజేస్తారా? జీవన ఎరువులను చాలా రకాలుగా వాడవచ్చు. అందులో ముఖ్యంగా 4 రకాలు ఉంటాయి. విత్తన శుద్ధి ద్వారా వాడుకోవచ్చు. ఇవి విత్తన శుద్ధి అనేది ఎక్కువగా మనం ప్రధాన పొలంలో డైరెక్ట్గా విత్తుకునే పంటల్లో ఎక్కువ వాడతారు. ముఖ్యంగా నత్రజని స్థిరీకరించే రైజోబియంకి ఎక్కువగా విత్తన శుద్ధి చేస్తారు. అవే కాకుండా నారును ముంచే పద్ధతి, ఇది ఎక్కువగా ఎక్కడైతే నర్సరీలో పెంచి ప్రధాన పొలంలో నాటేస్తారో, ముఖ్యంగా వరి కావచ్చు, కూరగాయ మొక్కల్లో ఇలాంటి పద్ధతిని ఉపయోగించవచ్చు. భూమిలో చల్లే పద్ధతి, ఇది అన్ని రకాల పంటల్లో ఉపయోగించవచ్చు. అలాగే డ్రిప్ పద్ధతిలో, ఇది ఎక్కువగా పండ్ల తోటల్లో ఉపయోగిస్తారు. అందులో మొదటగా విత్తన శుద్ధి ఎలా చేయాలో చూద్దాము. ఇందులో జీవన ఎరువును విత్తన శుద్ధి ద్వారా ఉపయోగించాలంటే ఏం చేయాలంటే, విత్తన శుద్ధి చేసేటప్పుడు కావాల్సినవి 200 గ్రాముల జీవన ఎరువును, ముఖ్యంగా రైజోబియంని ఈ పద్ధతిలో వాడితే చాలా మంచిది. 200 గ్రాముల జీవన ఎరువు ప్యాకెట్ని ఒక ట్రేలో కానీ ఒక సిమెంట్ సంచిలో కానీ పోసాక ఒక 100 మిల్లీలీటర్ల ద్రావణాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల బెల్లం కానీ చక్కెర కానీ మరిగించి ద్రావణంలా కాయాలి. ఆ కాచాక కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే 200 గ్రాముల జీవన ఎరువు ప్యాకెట్ని ఈ 100 ml ద్రావణంలో కలిపి మంచిగా విత్తనానికి పట్టించి పైన పొర ఏర్పడేలాగా మంచిగా పట్టించుకోవాలి. అలా పట్టించుకున్న తర్వాత కొంచెం ఒక 30 నిమిషాల వరకు అలానే పరిచి ఆరనివ్వాలి. ఆరనిచ్చిన తర్వాత ఇలా విత్తన శుద్ధి చేసిన తర్వాత నిల్వ ఉంచకూడదు. ఆ రోజు ఖచ్చితంగా పొలంలో విత్తుకోవాలి. ఇది విత్తన శుద్ధి చేసే విధానం.
నెక్స్ట్ నారును ముంచే పద్ధతి. ఈ పద్ధతి ఎక్కువగా ఎక్కడైతే నర్సరీలో పెంచి ప్రధాన పొలంలో నాట్లు వేస్తారో, ఇలా వేసే పంటలు ఏంటి మనకి ముఖ్యంగా వరి కావచ్చు, కూరగాయ మొక్కలు కావచ్చు. దీనికి ఏం చేయాలి, నర్సరీలో వరి నారు కానీ కూరగాయ మొక్కల నారు కానీ పీకిన తర్వాత చిన్న చిన్న కట్టలుగా కట్టుకొని ఒక 15 నుంచి 20 లీటర్ల నీటిలో ఒక 200 గ్రాముల జీవన ఎరువు ప్యాకెట్ని, వరిలో చూసుకున్నట్లయితే అజోస్పైరిల్లంని వాడతారు. మిగతా వివిధ కూరగాయ మొక్కల్లో అయితే అజిటోబ్యాక్టర్ అనే జీవన ఎరువును వాడతారు. ఇలా ముంచుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు నుంచి 30 నిమిషాల వరకు అందులోనే మంచిగా నాననివ్వాలి. అలా అయితే ఏమవుతుందంటే అందులో ఉండే సూక్ష్మజీవులు అనేవి ఆ నారు యొక్క వేర్లకి మంచిగా పట్టుకొని ప్రధాన పొలంలో వేశాక మంచిగా వాటి యొక్క సంఖ్యను పెంచుకొని ఒక యొక్క పెరుగుదలకి దోహదపడుతుంది. నెక్స్ట్ భూమిలో చల్లే విధానము. ఇదేంటంటే మీకు టైం లేకపోతే, విత్తన శుద్ధి చేయలేకపోయారు, మేము డైరెక్ట్గా భూమిలో చల్లుతాం అనుకున్నప్పుడు 1 నుంచి 2 కేజీల జీవన ఎరువు ప్యాకెట్ని 100 కేజీల పశువుల ఎరువుతో కానీ లేకపోతే వర్మి కంపోస్ట్తో కానీ, అది లేకపోతే మీరు నల్ల మట్టితో కలుపుకోవచ్చు, ఇసుకతో కూడా కలిపి ప్రధాన పొలంలో సాల వెంబడి కావచ్చు, దుక్కిలో కానీ వేసుకోవచ్చు. లేదు మాకు కొంచెం టైం ఉంది అంటే 10 రోజుల ముందే ఈ జీవన ఎరువు ప్యాకెట్ని ఒక 100 కేజీల మంచిగా మాగిన పేడతో కలిపి ఒక పొలంలోనే ఒక మూలకి మంచిగా దానిపైన సంచులు కప్పి తేమ ఉండేలాగా చేసుకుంటే వాటి యొక్క సంఖ్య అనేది మామూలు కంటే చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఇలా వేసినప్పుడు మనకి ఇంకా ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అందులోనే మనకి వాటి యొక్క సంఖ్యను పెంచుకొని ప్రధాన పొలంలో వేసినప్పుడు దానికి కావాల్సిన పోషకాలను స్థిరీకరిస్తుంది. అదేవిధంగా వేర్ల ద్వారా, కాండం ద్వారా వచ్చే వివిధ రకాల వ్యాధులను కూడా ఇది తట్టుకుంటుంది. ఇవి కాకుండా ఇంకా డ్రిప్ పద్ధతిలో కూడా వేసుకోవచ్చు. ఎలా అంటే దీనికి 300 మిల్లీలీటర్ల నీటిలో 500 గ్రాముల జీవన ఎరువును కానీ 500 మిల్లీలీటర్ల జీవన ఎరువును కానీ తీసుకొని డ్రిప్ ట్యాంకులో కలిపి మొక్క నాటిన వారం రోజుల తర్వాత డ్రిప్ లైన్ల ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు. ఇది ముఖ్యంగా పండ్ల తోటలలో, కూరగాయ పంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు డ్రిప్ పద్ధతిని. ఇవి వివిధ రకాలుగా వాడే పద్ధతులు. అంటే ఇప్పుడు జీవన ఎరువులు ఎలా వాడాలో తెలియజేశారు. మరి జీవన ఎరువులను కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతు సోదరులు తెలియజేస్తారా? జీవన ఎరువులు కొనేటప్పుడు మంచిగా నాణ్యత ప్రమాణాలు పాటించి తయారు చేసిన ప్రయోగశాలల్లో మాత్రమే కొనుక్కోవాలి. ప్రైవేట్ వాటిలో కొనుక్కున్నట్లయితే అది మంచిదా కాదా మొదటగా చెక్ చేసుకున్న తర్వాతనే కొనుక్కోవాలి. కొన్న తర్వాత ప్యాకెట్ మీద ఈ సమాచారాన్ని ఖచ్చితంగా చూసుకోవాలి రైతులు. అవి ఏంటంటే అవి ఎప్పుడు తయారు చేశారు, గడువు తేదీ ఏంటి. జీవన ఎరువుల్లో 2 రకాలు ఉంటాయి. పొడి రూపంలో అయితే ఆ తయారు చేసిన 6 నెలల్లోపే ఉపయోగించాలి. ద్రవ రూపం అయితే 1 సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు. సో రైతులు ఖచ్చితంగా ఆ తయారు చేసిన తేదీని, గడువు తేదీ, ఎక్స్పైరీ డేట్ అంటారు దాన్ని ఖచ్చితంగా చూసుకోవాలి. ఇదే కాకుండా అందులో ఉన్న జీవరాశుల సంఖ్య దాని మీద ఉంటుంది. CFU, కాలనీ ఫార్మింగ్ యూనిట్స్ అని ఉంటాయి. అది ఖచ్చితంగా 10⁸ 1 గ్రాము తీసుకున్నట్లయితే 10⁸ సెల్స్ ఉంటేనే అవి చాలా మంచిగా పనిచేస్తాయి పొలంలో. అది కూడా చూసుకోవాలి. ఇవే కాకుండా దాని మీద ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే ఏ పంటకు వాడుకోవచ్చు, ఆ ప్యాకెట్ని ఏ విధంగా వాడుకోవచ్చు, అదేవిధంగా ఎక్కడ నిల్వ చేస్తే అది ఇంకా మంచిగా ప్రయోజనాలు ఇస్తుంది, ఆ సమాచారం అంతా చూసుకోవాలి. జీవన ఎరువును వాడేటప్పుడు ఏ పంటకి ఏ జీవన ఎరువు రకాన్ని వాడుకోవాలో అది మాత్రమే వాడుకోవాలి. ముఖ్యంగా ఉదాహరణకు రైజోబియం ఉంది, అది పప్పు దినుసు పంటల్లో మాత్రమే పనిచేస్తుంది. అది నత్రజని స్థిరీకరిస్తుంది. అది వరికి వాడకూడదు. వరికి వాడాలంటే మళ్ళీ అజోస్పైరిల్లం అనే జీవన ఎరువును వాడుకోవాలి. అది కూడా నత్రజని స్థిరీకరిస్తుంది. ఇలా నిర్దేశించిన పంటకి ఏ జీవన ఎరువును వాడుకోవాలో దాన్ని మాత్రమే వాడుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. జీవన ఎరువులను పొలంలో వాడేటప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తారా? జీవన ఎరువును వాడేటప్పుడు రైతులు రసాయనిక ఎరువులను కానీ పురుగుల మందులను కానీ వాడిన తర్వాత ఖచ్చితంగా 24 నుంచి 48 గంటల సమయం తర్వాత మాత్రమే మన జీవన ఎరువులు వాడాలి. ఎందుకంటే ఆ జీవన ఎరువులు అనేవి ఆ రసాయనిక పురుగు మందుల వాసనను తట్టుకోలేవు, వాటి ప్రభావం అనేది తగ్గిపోతుంది, వాటి సంఖ్య పెంచుకోలేవు. అందుకే మీరు ఏదైనా రసాయనిక ఎరువును కానీ పురుగు మందులు కానీ స్ప్రే చేస్తే ఖచ్చితంగా ఒక 48 గంటల సమయం ఉంటే తర్వాత మాత్రమే జీవన ఎరువును వాడుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఇంకా జీవన ఎరువును వాడేటప్పుడు కొంచెం తడిగా ఉంటే సరిపోతుంది. వరిలో చూసుకున్నట్లయితే ఆ నీటి ఎద్దడి అనేది ఎక్కువ ఉండకూడదు, జస్ట్ ఒక తేమలాగా ఉండాలి. అదేవిధంగా జీవన ఎరువును
పొలంలో వేసాక కూడా తేమ ఉండేలాగా చూసుకోవాలి. అలా ఉంటేనే అవి వాటి యొక్క సంఖ్యను మంచిగా పెంచుకోగలుగుతాయి, మంచిగా పోషకాలను అందించగలుగుతాయి. ఇంకా ఈ జీవన ఎరువును విత్తన శుద్ధి చేసేటప్పుడు ముందుగా శిలీంద్రనాశినితో, తర్వాత పురుగు మందుతో, ఆ తర్వాత మాత్రమే జీవన ఎరువును పట్టించి అర్ధగంట సేపు నీడలో ఉంచి ఆ తర్వాత మాత్రమే ప్రధాన పొలంలో విత్తుకోవాలి. అంతేకాకుండా రైతులు విత్తన శుద్ధి చేసిన తర్వాత ఆ విత్తనాన్ని ఎక్కువసేపు నిల్వ ఉంచకూడదు. ఖచ్చితంగా ఆ రోజు ప్రధాన పొలంలో విత్తుకోవాల్సిందే. జీవన ఎరువులను వాడటం వల్ల రైతులకు కలిగే లాభాల గురించి వివరిస్తారా? ఈ జీవన ఎరువులను రైతులు వాడడం వల్ల రసాయనిక ఎరువుల మీద అయ్యే ఖర్చు 20-25% తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఒక 15% వరకు పంట యొక్క దిగుబడిని పెంచుకోవచ్చు. అదేవిధంగా పంట యొక్క నాణ్యత, కూరగాయ పంటల్లో చూసుకున్నట్లయితే దాని యొక్క నాణ్యత ప్రమాణాలు పెరుగుతాయి. అదేవిధంగా అది నిల్వ ఉండే శక్తి కూడా పెరుగుతుంది, అంటే తొందరగా పాడవవు. అంతేకాకుండా వాతావరణ కాలుష్యం కానీ అవి ఎలాంటివి ఉండవు. రసాయనిక ఎరువులతో పోలిస్తే వీటికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ఇప్పటికే 12 అంగుళాల వరకు ఉండాల్సిన సూక్ష్మజీవుల సంఖ్య అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది. సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోతుంది అంటే భూమిలో జీవం తగ్గిపోతుంది. అంటే ఇప్పటివరకు మన భూమిలో ఉన్న 90% మన నేలలు నిస్సారం అయిపోయాయి. దానికి కారణం సూక్ష్మజీవుల సంఖ్య తగ్గడమే. రైతులు జీవన ఎరువులు గనక వరుసగా 3-4 సంవత్సరాలు గనక వరుస క్రమం తప్పకుండా వాడుకున్నట్లయితే ఆ తర్వాత ఈ జీవన ఎరువులను వాడాల్సిన అవసరం కూడా ఉండదు. దానంతట అదే వాటి యొక్క సంఖ్యను అనేది పెంచుకుంటుంది. వీటికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. 1 కేజీ 200 గ్రాముల జీవన ఎరువు ప్యాకెట్ వచ్చేసి మనకి కేవలం 50 రూపాయలు మాత్రమే. అదేవిధంగా భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులు చూసుకున్నట్లయితే 1 కేజీ వచ్చేసి 100-150 రూపాయలు మాత్రమే అవుతుంది. సో మొత్తం మీద జీవన ఎరువులు వాడటం వల్ల రైతుకు వచ్చే ఖర్చు కేవలం 300. అన్ని రకాల జీవన ఎరువులను వాడినా వాళ్ళకు అయ్యే ఖర్చు 300-500 రూపాయలు మాత్రమే. కానీ అది ఇచ్చేది మనకు రావాల్సిన పంట కంటే 15% దిగుబడిని పెంచుతుంది. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే వరుసగా 2 సంవత్సరాలు వాడితే మనకు 20-25% రసాయనిక ఎరువులకు, రసాయనిక మందులకు పెట్టే ఒక ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా మనం ఆహారం తీసుకున్నప్పుడు మన జీర్ణ వ్యవస్థలో ఉన్న సూక్ష్మజీవులు ఎలాగైతే మనం తీసుకున్న ఆహారంని విచ్ఛిన్నం చేసి పోషకాలను మన శరీరానికి అందిస్తుందో, అలాగే మీరు వేసిన రసాయనిక ఎరువులు కానీ రసాయనిక మందులు కానీ అందులో ఉన్న పోషకాలు మొక్కలకి అందాలంటే, వాటిని విచ్ఛిన్నం చేయాలంటే ఖచ్చితంగా సూక్ష్మజీవులు నేలలో ఉండాల్సిందే. అవి ఉంటేనే మీరు వేసిన, ఎగ్జాంపుల్గా ఉదాహరణకి మీరు వేసిన DAP కానీ అది విచ్ఛిన్నం చెంది మొక్కకు అందాలంటే కూడా ఖచ్చితంగా నేలలో సహజంగా ఉండే సూక్ష్మజీవులు ఉండాల్సిందే. అవి ఉండట్లేదు కాబట్టి ఇప్పుడు మన ఈ జీవన ఎరువులు అనేవి ఖచ్చితంగా కృత్రిమంగా మనం అందించాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు జీవన ఎరువుల రకాలు, వాడే విధానం మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సూక్ష్మజీవశాస్త్ర విభాగం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీమతి కె. మానస గారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. ఇంతవరకు శ్రోతలు జీవన ఎరువుల రకాలు, వాడే విధానం మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె. మానసగారితో పరిచయం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి మొక్కజొన్న మరియు ఇతర పంటల సాగులో అనుభవాలు. వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం గాడిపల్లి గ్రామ రైతు బాల్డు శివకుమార్ గారితో పరిచయం. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. నమస్కారం అండి, బాల్దు శివకుమార్ గారు. నమస్కారం సార్. మీరు గాడిపల్లి గ్రామంలో వ్యవసాయం చేస్తా ఉన్నారు కదా, ఏ రకాల పంటలు ఎక్కువగా పండిస్తా ఉన్నారు? ఎంతకాలం నుండి చేస్తా ఉన్నారు? ఒక 20 years నుంచి చేస్తున్నాము. ఒక 8 ఎకరాలు ఉంది. 8 ఎకరాల 4 రకాలు వివిధ రకాల పంటలు వేస్తాం. పత్తి, మొక్కజొన్న, వరి. పత్తి, మొక్కజొన్న మీ ప్రధాన పంటలు? పత్తి, మొక్కజొన్న, వరి. అంటే వీటితో కూరగాయలు కూడా ఏమైనా పండిస్తూ ఉంటారు? కూరగాయలు గతంలో పండించేది, కానీ కొంచెం
ప్రాబ్లం ఉండి పని చేయట్లేదు. దేని గురించి? టైం సెట్ అవుతలేదు. పాలు ఇవి అవి అన్న మీకు బర్రెలు కూడా ఉన్నాయి? బర్రెలు ఉన్నాయి. ఎన్ని బర్రెలు ఉన్నాయి మీకు? 8 ఉన్నాయి. ఇంత అంటే చాలా మంది పూర్వకాలంలో పాడి పంట అనేవారు. చాలా మంది పంట తప్ప పాడి ఎవరు చేస్తలేరు ఈ కాలంలో. అంటే ఇక్కడ కొంచెం రిస్క్ పడడం వల్ల కొంచెం పాడి అనేది చేస్తున్నారు. మేము చేస్తున్నాం. అంటే ఎంతకాలం నుండి చేస్తున్నారు పాడి కూడా మీరు? పాడి వచ్చేసి 25 years అవుతుంది. ఎన్ని బర్రెలు ఉన్నాయి మీకు? 8 బర్రెలు. అంటే ఈ వ్యవసాయంతో పాటు పాడి కూడా చేసుకుంటాం. రైతులు లాభదాయకం అంటే. లాభదాయకం. ఇప్పుడు ఈ మొక్కజొన్న వేసారు, ఎన్ని రోజులైంది వేసేది? వేసి 2.5 నెలలు అవుతుంది. 2.5 నెలల. ఈ మొక్కజొన్న వేసుకోవాలంటే ఎట్లా సాగు చేసుకుంటారు? దుక్కిని బలంగా ఎట్లా చేసుకుంటారు? బలంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాక్టర్ తోటి దున్నిస్తాం. దున్నించిన తర్వాత రోడ్డు వెటర్ వేసి నాగళ్ళతో వేసుకుంటాం. వీలైతే ట్రాక్టర్ తోటి చేత పెట్టడం జరుగుతుంది. అట్లా చేతతో కూడా పెడతారు? చేత పెట్టడం జరుగుతుంది. అంటే మీకు ఎట్లా పెడితే లాభదాయకం విత్తనం అనేది? ఎట్లా పెడితే లాభదాయకం అంటే ఎట్లా పెట్టుకుని లాభదాయకం వాటర్ సొల్యూషన్ చూసుకొని పెట్టుకోవాలి. వాటర్ సొల్యూషన్ ఎక్కువ ఉండాలి. మీకు వాటర్ మంచి బాగానే ఉన్నాయి. అంటే ఎండాకాలమైన మాకు మే నెల దాకా ఇబ్బంది ఏం లేదు. వాటర్ సమస్య ఏం లేదు. ఈ మొక్కజొన్నలు వేసినాక అన్ని మొలకలు వస్తాయేమని ఇబ్బందులు ఎదుర్కొంటారు? మొలకలు ఓకే వస్తాయి, కాకపోతే పురుగు చీడపీడ అనేది ఖచ్చితంగా వస్తాయంటే ఆ పురుగుకు దానికి సంబంధించిన మేము మందులు పిచికారీ చేసుకుంటాం. ఎలాంటి చీడపీడలు వస్తాయి చిన్న దశలో? చిన్న దశలో ఎక్కువ మొగి పురుగు వస్తుంది. మొగి పురుగు వస్తుంది. ఎలా గుర్తిస్తారు? ఎలా నివారణ? అంటే మాకు మొగి పురుగు వస్తే కాండం ఎండిపోతూ ఉంటుంది పైన. ఆ పురుగు అనేది కర్రల మీద మొత్తం చిల్ల చిత్రం తిని పడేయడం జరుగుతుంది. తిని మోషన్ పోవడం అనేది మాకు అర్థమైపోతుంది. అట్లా దాని విషయం మొగి పురుగు కానీ మేము గుర్తుపట్టి మెడిసిన్ తీసుకొచ్చి కొట్టేస్తాం. అంటే నీటి యాజమాన్యం ఎలా చేస్తూ ఉంటాం? నీరు 2 రోజులు? నీటి యాజమాన్యం అంటే 5 days ఒకసారి, 6 days ఒకసారి అట్లా కాలువలు కట్టుకుంటూ మళ్ళీ అంటే ఎక్కువ రోజులు మన్నిక ఉండాలంటే మొత్తం మళ్ళు కట్టి పారిస్తాం. కంటిన్యూషన్ నీళ్లు పారకం లేనప్పుడు వేరే పారకంలో కంటిన్యూషన్ ఉన్నప్పుడు సాలెమట వదిలిపెట్టుకుంటాం. మళ్ళు కట్టి పారిస్తే బాగుంటుందా? మళ్ళు కట్టి పారేయడం వల్ల కంకి సైజ్ వస్తుంది, దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. దానివల్ల లాభం కొద్దిగా రైతు లాభం కొద్దిగా రిస్క్ ఎక్కువ. నీరు మంచిగా ఉండాలి, ఎప్పుడు చూసుకుంటా ఉండాలి నీరు ఉండేటట్టు. ఇలా కలుపు యాజమాన్యం ఎలా చేసుకుంటారు? కలుపు యాజమాన్యం అంటే మొక్కజొన్న సంబంధించి సపరేట్ మందు వచ్చేసింది, కలుపు యాజమాన్యం మందు. దాన్ని కొట్టేస్తాం. దాన్ని కొట్టేస్తే ఒక 7 days 6 days దాని రిజల్ట్ అనేది బయటకు వస్తుంది. ఒకసారి కొడితే సరిపోతుంది అంతే. అయిపోయే వరకు ఒకసారి కొడితే సరిపోతుంది. అంటే మొక్క మరి బలంగా రావాలి, కంకి మంచిగా రావాలి, ఎక్కువ ఫర్టిలైజర్ యూజ్ అవుతుంది బాగా. డిఏపి, యూరియా, 20-20, 28 ఇలాంటివి యూజ్ చేస్తాం. ఆ లాస్ట్ దశలో పొటాషియం, అమోనియం కూడా వేసుకుంటాం. ఎన్ని క్వింటాలు వస్తుంది మీకు? ఎకరానికి వచ్చేసి 40 క్వింటాల్ 40 క్వింటాల వరకు వచ్చేస్తుంది. అంటే మీరు ఇన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు, అధిక దిగుబడి సాధించారు ఎప్పుడన్నా? ఇక అంతే, ఇక 40 అంతకంటే ఎక్కువ ఇప్పుడు దిగుబడి రాలేదే. 40 ఎనఫ్ అంతే. 40 అంటే ఈ వాతావరణాన్ని బట్టి కూడా దిగుబడి మారుతూ ఉంటుంది మీకు? దిగుబడి వాతావరణం మనం అడ్వాన్స్గా నవంబరు అక్టోబర్లో వేసుకుంటే దిగుబడి బాగా వస్తుంది. నవంబరు డిసెంబర్లో వేసుకుని వస్తుంది కదా, జనవరి అట్లా వేసుకుంటే దిగుబడి తక్కువ వస్తుంది. 4 నెలల పంట కాబట్టి మనం నవంబరు స్టార్టింగ్ వారంలో వేసుకుంటే. మొక్కజొన్న 2 పంటలు కూడా పండిస్తారా మీరు? వానాకాలం, యాసంగి 2. ఏది దిగుబడి బాగా వస్తుంది? యాసంగి ఎక్కువ వస్తుంది. యాసంగి ఎక్కువ వస్తుంది వానాకాలం కంటే? వానాకాలము కొంచెం వర్షాల తద్వారా అటు ఇటు అడ్డం పడడం కానీ, ఎక్కువ యూజ్ అంటే కంకి సైజు రాకపోవడం అట్లా ఇబ్బంది అవుతుంది వానాకాలం. వానాకాలం వచ్చి ఎకరానికి 20 క్వింటాల్లో 25 అంతవరకు. ఈ వాతావరణ పరిస్థితులను బట్టి మొక్కజొన్న తక్కువ దిగుబడి వస్తుంది. వర్షాకాలం అంటే మంచు పడుతూ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ వస్తుంది, నవంబర్లో ఎక్కువ వస్తుంది అన్నట్టు. నవంబర్లో మనం విత్తనం విత్తుకుంటే మనకు వచ్చేసి మార్చి లాస్ట్ ఎండింగ్ వరకు బాగా వస్తుంది అట్లా. అంటే ఏ రకం విత్తనం దిగుబడి బాగా ఇస్తాం మీకు ఇన్ని సంవత్సరాలు చేస్తాం? మాకు ఇప్పుడు పయనీర్ ఎక్కువ దిగుబడి వస్తుంది. పయనీర్ వచ్చేసి అంటే 2 పంటలు ఇదే వాడతారు? డెకాలాబు మళ్ళీ కార్పెల్, ఈ 3 సీడ్లు ఎక్కువ యూజ్ అవుతుంది. ఇప్పుడు మొక్కజొన్నతో పాటు ఇంకా పత్తి అన్నారు కదా? పత్తి అయిపోయింది, అది వచ్చేసి ఆల్రెడీ అక్టోబర్ వరకు అయిపోయింది. అక్టోబర్ నవంబర్ లాస్ట్ వరకు తీసేస్తాం. ఆ తర్వాత మొక్కజొన్న విత్తుకోవడం జరుగుతుంది. మరి పత్తిది ఎట్లా ఉంటుంది మీకు దిగుబడి? పత్తి అంటే మాకు మినిమం ఈ వాతావరణం చేయబట్టి 10-12 క్వింటాల కంటే ఎక్కువ. అది ఈ సంవత్సరం అయితే ఇంకా చాలా తగ్గింది, 5 క్వింటాలు 6 క్వింటాలు వెళ్ళింది. ఎందుకంటే వర్షాల ప్రభావం ఎక్కువై చెట్లు కొట్టుకుపోయి అడ్డం పడడం వలన తేమ శాతం ఎక్కువ ఉంది పత్తి. అంటే ఈ పత్తి బదులు ఇంకా వేరే పంటలు కూడా పండించవచ్చు కదా? పత్తిలో కూరగాయలు వేస్తాం, కానీ కూరగాయలు అంటే మాకు కొంచెం వ్యవసాయ పరంగా రిస్క్, పాలు అది అనేది టైం సెట్ అవుతలేదు కాబట్టి కూరగాయలు తగ్గించడం. కొద్దిగానే పండిస్తున్నారు కూరగాయలు? కొంచెం ఇట్లా 10 గుంటలు 1 ఎకరం అట్లా వేసుకుంటాం. ఏమేమి పండిస్తారు అందులో? బెండకాయలు, టమాటా, వంకాయ. అంటే బాగా మీకు అందుబాటులో మనకు మార్కెట్ రేట్ బట్టి సెట్ చేసుకుంటాం అన్నట్టు.
అంటే ఈ 3 రకాలు ఏ కాలంలో పండిస్తే మీకు లాభదాయకం? అంటే ఈ ఇప్పుడు 3 రకాలు వచ్చి బెండకాయ అంటే మాకు నవంబర్లో పెట్టుకుంటే డిసెంబర్లో ఇప్పుడు రేట్ మంచిగా ఉన్నది. మంచి రేట్ ఉంది. దానికి తగ్గట్టుగా వాతావరణం ఆకరిస్తే ఈ బెండకాయ అంతా నాణ్యత ఏది రాదు. తర్వాత టమాటా రేట్ ఉంటే టమాటా కూడా బాగానే ఉంటుంది. టమాటా బాగా తక్కువ ఉంది, తక్కువ ఉన్నది ఈసారి. ఒక బెండకాయ మంచిగా ఉన్నది. బెండకాయ కాబట్టి దిగుబడి ఎక్కువ వస్తుంది. దీని డే బై డే కాబట్టి మనకు రోజువారీ కూలీ టైపు అవి యూజ్ అవుతాయి. అంటే డే బై డే తీసుకోవాలి. డే బై డే తీసుకోవాలి. అంటే ఒక రోజు లేట్ అయితే మళ్ళీ ఏదైతే అవి కొంచెం ముదిరిపోతాయి, పొడుగు పెరుగుతాయి. అంటే చూడడానికి మంచిగా ఉండవు, అంటే కొనడానికి ముందుకు రారు. ఎన్ని కోతలు వస్తుంది బెండకాయ మీకు? బెండకాయ మినిమం ఒక 30 వస్తుంది. 30 ఎంత వస్తుంది? 10 గుంటలు వేసుకుంటే మనం తీసుకున్నప్పుడల్లా 10 గుంటలకు ఒక 3 బస్తాలు వెళ్తాయి పెద్దవి. 150 కిలోల వరకు వెళ్తాయి. 150 కిలోలు వస్తాయి. 150 కిలోలు 150 కిలోలు ఖచ్చితంగా వస్తాయి. బెండ మీద ఖర్చు ఎంత వస్తుంది మీకు? ఖర్చు తక్కువ, దిగుబడి ఎక్కువ ఉంటాయి. కాకపోతే తెంపడానికి ఇబ్బంది అవుతుంది. అంటే ముళ్ళు ఉంటాయి, చేతులు కుక్కలు పడి తినడం కూడా ఇబ్బంది అవుతుంది. అదంతా ద్వారా దానికి బ్లౌజెస్ అవి పెట్టుకోవాలి కదా, తెంపుతాం అట్లా. అంటే బెండకాయను అంటే వాళ్ళు వచ్చిన దగ్గర తీసుకుంటారా, మీరు మార్కెట్కు తీసుకుంటారా? మేము మార్కెట్ తీసుకెళ్ళేసి రైతు బార్లా అమ్మేస్తాం. రైతు బార్లు అయినా లేదు, ఒక ఆర్తిదారి ఉంటాడు, తన ద్వారా మన రేటు మనకు అనుకూలంగా ఉంటున్నాం, రైతు మన వ్యాపారికి ఇస్తాం. అనుకూలత లేకుండా రైతు బార్లో మనం నచ్చిన రేటుకి అమ్ముకొచ్చుకుంటాం. మీరు కూర్చొని కూడా మేము కూడా కూర్చొని లైవ్ ప్రోగ్రామ్ ఒక చిన్న చిన్న బత్తాలు నింపుకొని మేమే అమ్మేసుకొని వస్తాం. ఒక 2-3 గంటలు అక్కడ ఉంటే ఒక 2 గంటలు సరిపోతుంది. ఇప్పుడు మీరు అక్కడ ఇచ్చిన దానికంటే మీరు అమ్ముకుంటే లాభదాయకం. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు 3 నెలలు కష్టపడి పని ఎంత అయితే మీకు దిగుబడి వచ్చింది, అదే ఒక 3 గంటలు కూర్చొని అమ్ముకుంటే అంత ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు. అదే ఎందుకంటే ఇప్పుడు మీరు అమ్మిన దానికంటే, మీరు అక్కడ డైరెక్ట్ అమ్మిన దానికంటే ఇట్లా మనం సొంతంగా అమ్ముకునే దానికి ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. అదే ఒక వ్యాపారికి ఇస్తే మనకు కమిషన్ అది తీసుకొని మనకు తక్కువ వస్తుంది. లాభదాయకం అనేది ఉండదు. మనం డైరెక్ట్ మనం అమ్ముకుంటే మనకు లాభదాయకం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు అమ్ముకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే మేము అమ్ముకునే అవకాశాలు ఎక్కువ. మీరు సార్ టమాటా వేశారా? వేసినాం, కానీ ఈసారి టమాటా రేట్లు లేకపోయేసరికి ఇంకా రాలే, క్రాప్కు రాలే. ఒక 15-16 రోజులలో వస్తుంది. 15-20 రోజులు అంతే. చిన్న సైజు ఉన్న కాయ. ఇప్పుడు ఇంకా రాలేదు, రాలే క్రాప్కు రాలే. మీరు ఖాతా వచ్చే టైంకు రేటు పెరుగుతుంది అనుకుంటున్నాను బహుశా. ఎందుకంటే ఇప్పుడు అందరి అయిపోతున్నాయి కదా తోటలు, టమాటా అయిపోతుంది కాబట్టి మీరు ఇంకా నెల అంటే మార్చి ఏప్రిల్ వచ్చేదంటే మీకు మంచి డిమాండ్ ఉంటుంది అప్పుడు. కాబట్టి మీరు కరెక్ట్ సమయంలోనే వేసిండ్రు. ఓకే. అంటే ఇప్పుడు ఈ బెండకాయ మార్కెట్కి తీసుకెళ్తే మీకు తరుగు అట్లా తీస్తూ ఉంటారు ఏమన్నా? తరుగు ఏం లేదు, మనం రైతు బజారుకి వేసుకున్న తరుగు ఇట్లా ఏమో డైరెక్ట్ బస్సా కింద అనేది అమ్మేస్తాం. 10 కిలోలు 11 కిలోలు అట్లా ఉంటుంది. 400, 500, 600 అట్లా మేము ఒక రేటు చెప్తే సరుకు మంచిగా ఉంటుంది, నీటుకుంటే ఆ రేట్లో అమ్మేసుకోవచ్చు మనం. అంతే. అంటే ఇన్ని రకాలు పండిస్తున్నారు, మీకు ఏది లాభదాయకం రైతులకు ఎక్కువగా? మాకు ఒక లాభదాయకం అంటే ఏ సీజన్లో ఆ సీజనల్ పంటలు వేయడం వల్ల చేయడం రిస్క్ ఎక్కువ పడుతుంది. రిస్క్ పడ్డంత మందం మాకు కూరగాయల కొంచెం ప్రాఫిట్ ఎక్కువ కనబడుతుంది. మొక్కజొన్న అంటాను 4 నెలల పంట కాబట్టి అది కొంచెం లేట్ ప్రాసెస్. ఇది కూరగాయల పంట కాబట్టి వారానికి ఒకసారి పోతాం, 5 రోజులకు ఒకసారి పోతాం. అవి వంకాయలు ఇట్లా కానీ మనకు కొంచెం ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి. అంటే ఈ పంటల కంటే కూరగాయల పంటలు ఆదాయం వస్తాయి అట్లా. రైతు ఈ పెట్టుబడికి ఈ పంటలకు ఉపయోగపడుతుంటే మీ ఇంటికి ఉపయోగపడుతుంటాయి. సరే, మంచిది, చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలండి. ఓకే. ఇంతవరకు శ్రోతలు మొక్కజొన్న మరియు ఇతర పంటల సాగులో అనుభవాలు వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం గాడిపల్లి గ్రామరైతు బాల్డు శివకుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. किसान भाइयों गांठ बांध लो बहुत है काम की समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। अभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत को जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की। किसान भाइयों गांठ बांध लो,
आज ही मिट्टी की जांच कराएं। राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.